जय राधा माधव कुंज बिहारी 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 जय गोपी जन वल्लभ गिरिवरधारी 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 यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Krishna Balaram Jaya Krishna Balaram Krishna Balaram Jaya Krishna Balaram Balaram Jaya Krishna Balaram Krishna Balaram Jaya Krishna Balaram Jaya Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Gauranitai Jaya Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Gauranitai Jaya Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada 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 Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Hare Krishna. సో ఇవాళ మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 5వ అధ్యాయం విదురుడు మరియు మైత్రేయ ముని వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ గురించి మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ 3వ స్కందంలో మనము విదురుని జీవితం గురించి మనం విన్నాము.
అలాగనే శ్రీకృష్ణుడు తన భౌతిక భూలోకంలో తన లీలలను సమాప్తం చేసే ముందు ఉద్ధవునికి మరియు మైత్రేయ మునికు వారిద్దరికీ శ్రీమద్ భాగవతాన్ని బోధించి భగవంతుడు తన వైకుంఠ ధామానికి తిరిగి వెళ్ళిపోయారు. భగవంతుడు వైకుంఠానికి తిరిగి వెళ్ళిన వెంటనే అదే సమయం అప్పుడు విదురుడు కూడా ఉద్ధవుణ్ణి కలుస్తాడు. అప్పుడు విదురుడు ఉద్ధవుణ్ణి ప్రశ్నిస్తాడు, ఆ భాగవతం ఏదైతే శ్రీకృష్ణుడు ఉద్ధవునికి మరియు మైత్రేయమునికి బోధించారో ఆ జ్ఞానాన్ని విదురునికుడుగా చెప్పమని. సో అప్పుడు ఉద్ధవుడు విదురునికి మైత్రేయ ముని దగ్గర వెళ్ళమని ఆదేశిస్తారు. ఎందుకంటే మైత్రేయ ముని ఉద్ధవుని కన్నా ఉత్తమమైన భక్తుడు కాబట్టి. సో అలాగా విదురుడు ఉద్ధవుడు ఇచ్చిన ఆదేశం ప్రకారము మైత్రేయ మునిను హరిద్వార్లో గంగానది తీరాన కలిసి వారిద్దరి మధ్యలో ఒక విశేషమైన ఒక ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సంభాషణ జరుగుతుంది. ఆ ఒక్క కాన్వర్జేషనే, ఆ డిస్కషనే ఈ యొక్క 5వ అధ్యాయంలో మరియు ఈ 3వ స్కందంలో ఇంకా రాబోయే అధ్యాయాలు, ఈ 3వ స్కందంలో రాబోయే అధ్యాయాలు మనం వినబోతాం. సో ఈ యొక్క సంభాషణ డీటెయిల్స్ మనం ఈరోజు ఈ 5వ అధ్యాయంలో మనం విందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో విదురుడు మైత్రేయ మహాముని ఎవరైతే అగాధ జ్ఞాన సంపన్నుడు, ఆ మహామునిను హరిద్వార్లో గంగానది తీరాన కలిసి కొన్ని విశేషమైన ప్రశ్నలు ఆయన అడుగుతారన్నమాట. అవేంటది? మొదటికి విదురుడు ప్రశ్నిస్తారు, మన జీవితంలో మనము సుఖం కోసం కామ్యకర్మలు చేస్తున్నాం. ఈ కామ్యకర్మల్లో పడిన కష్టం ద్వారా వాటిలో వచ్చిన ఫలితము మనం ఆనందించగలమని మనం భావించి మనం కష్టపడతాం. కానీ మనకు ఆపోజిట్ జరుగుతుంది. ఆనందము రాదు, అలాగే దుఃఖం కూడా తగ్గదు. సో విదురుడు ప్రశ్నిస్తున్నాడు, మానవ జాతికు నిజమైన సుఖం రావాలంటే మానవులు ఏం చేయాలి? తర్వాత విదురుని ప్రశ్నిస్తున్నాడు, మైత్రేయ మహామును లాంటి ముని వారి లాంటి జీవులు వారు పరోపకారులు. వారు భూలోకంలో ఎవరైతే భగవంతుని వైపు విముఖంగా ఉన్నారు, భగవంతుని లీలలు, భగవంతుని కథ వైపు విముఖంగా ఉన్నారు, ఎవరైతే అటువంటి జీవులు ఎవరైతే కష్టపడుతున్నారో భౌతికంగా, అటువంటి వారికి పరోపకారం చేయటానికి వారు భూలోకంలో సంచరిస్తున్నారు. ఇది ఒక పరిశుద్ధమైన భక్తుని ఒక కరుణ అన్నమాట. ఆ కరుణతో వారు భూలోకమంతా సంచరించి ఈ దుష్టులు, అజ్ఞానులు, అటువంటి జీవులందరికీ
భగవద్ జ్ఞానాన్ని ప్రచారం చేస్తుంటారు. శిల ప్రభుపాదుల వారు కూడా ఆయన 14 టైమ్స్ ఈ భూలోకం అంతా కూడా ఆయన తిరిగారు. అన్ని కంట్రీస్ తిరుగుతూ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. సో అది పరోపకారంతో, అతి తీవ్రమైన కరుణతో వారు భగవంతుని లీలలు ప్రచారం చేస్తుంటారు. సో విదురుడు అడుగుతున్నాడు, ఆ ప్రచారం చేస్తున్న ఉద్దేశం ఏంటి? వారు భగవంతుని భక్తియుతమైన సేవ గురించి మాట్లాడుతున్నారు. ఆ భగవంతుని భక్తియుక్త సేవ గురించి నాకు చెప్పండి అని విదుర మైత్రేయ మహామునిను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే భగవంతుని భక్తి సేవ గురించి వింటారో, మన అంతరంగంలో, మన హృదయంలో నివసిస్తున్న పరమాత్ముడు ఆయన సంతృప్తి కలిగి భగవంతుని పరతత్వం గురించి జ్ఞానోదయం చేస్తారు. అంతరంగం నుంచి మనము భగవంతుని జ్ఞానము ఏ వేద గ్రంథాలు, పుస్తకమో లేదంటే ఎక్స్పెరిమెంట్ చేస్తూ మనం తెలుసుకోలేము. అంతరంగంలో ఉన్న పరమాత్ముడు మనకు జ్ఞానోదయం చేయాలి. ఆయన ఎప్పుడు మనకు ఆ జ్ఞానోదయం చేస్తారు? మనం ఎప్పుడైతే ఆయనను సంతృప్తి కలిగిస్తామో. దేనితో ఆయనను మనం సంతృప్తి కలిగించగలము? ఆయన లీలలు, ఆయన భక్తియుతమైన సేవ చేస్తూ మనము ఆయనను సంతృప్తి కలిగి. సో విదురుడు మైత్రేయ మహామునిను ఆ దివ్య జ్ఞానం, భగవంతుని భక్తియుతమైన సేవను గురించి చర్చిస్తారన్నమాట. అలాగే ఆయన భగవంతుని పురుషావతారం గురించి చర్చిస్తున్నారు. భగవంతుడు ఈ భూలోకం, ఈ సృష్టిని సృష్టించడానికి ఆయన 3 అవతారాలు తీసుకుంటారు. ఆ 3 అవతారాలు పురుషావతారం: గర్భోదకశాయ విష్ణు, క్షీరోదకశాయ విష్ణు, గర్భోదకశాయ విష్ణు. ఈ 3 అవతారాలు ద్వారా ఈ సంపూర్ణ సృష్టి అవుతుందన్నమాట. సో భగవంతుడు ఆయన స్వతంత్రుడు, ఆయనకే అవసరం లేదు ఈ సృష్టి చేయటానికి. అలాగనే ఆయన వాంఛరహితుడు, ఆయనకే కోరికలు లేదు. మనకైతే కోరికలు ఉంది కాబట్టి మనం కోరికలు తీర్చడానికి జన్మ తీసుకుంటున్నాం. భగవంతునికి ఏం కోరికలు లేదు, ఈ భూలోకంలో ఆయనకే అవసరం లేదు. అయినప్పటికీ ఆ దేవాది దేవుడు పురుషావతారం ధరించి ఎలాగ ఈ సృష్టిని, ఈ లోకాన్ని సృష్టి చేసి దాన్ని పోషిస్తారు అని విదురుడు ప్రశ్నిస్తున్నాడు. అలాగే ఆ దేవాది దేవుడు తన విరాట రూపాన్ని ఎలాగ విస్తరించి ఈ లోకమంతా కూడా ఆ విరాట రూపం గురించి చర్చిస్తారన్నమాట. అండ్ భగవంతుడు తను బ్రాహ్మణులు, ఉత్తమమైన ద్విజులు, అలాగే గోవులను, అలాగే దేవతలు అంటే భక్తులను రక్షించడానికి నానా అవతారాలు తీసుకుంటున్నారు. ఆ అవతారం తీసుకున్నప్పుడు ఆయన నానా లీలలు రచిస్తున్నాడు. ఆ లీలావతారాల గురించి కూడా విదురుడు మైత్రేయ మహామునిను చర్చిస్తున్నారు. తర్వాత విదురుడు అంటున్నాడు, భగవంతుడు ఎన్నో లోకాలు ఆయన సృష్టించారు. వివిధ లోకాలు సృష్టించి ప్రతి లోకంలో జీవులకు తగినంతగా వాతావరణాన్ని, జీవించడానికి వాతావరణాన్ని ఆయన సృష్టి చేశారు. ఒక్కొక్క రకమైన జీవులకు ఒక్కొక్క రకమైన లోకాలు ఉన్నాయి. అంటే తమో గుణంలో ఉన్న జీవులకు తమోగుణ లోకాలు ఉన్నాయి, సత్వగుణంలో ఉన్న జీవులకు సత్వగుణ లోకాలు. ఇవన్నీ కూడా భగవంతుడు ఎలాగా సృష్టిలో భాగంగా ఆయన చేయగలిగారు? ఇవన్నీ అడిగిన తర్వాత విదురుడు ప్రశ్నిస్తున్నాడు. కానీ మైత్రేయ మహాముని వారు, నాకు
ఈ ఈ యొక్క భౌతిక విషయాల్లో కొంత మానవులు ఉత్తమమైన స్థానం, జీవులు కొన్ని ఉత్తమ స్థానంలో ఉన్నారు, కొందరు నీచమైన స్థానంలో ఉన్నారు. ఇవన్నిటి విషయము నాకు అంతగా సంతృప్తి ఇవ్వట్లేదు. కానీ భగవంతుని లీలలు, భగవంతుని కథ, వాటి గురించి నా మనసు ఎప్పుడూ కూడా ఆనందభరితంగా వినగలను. వాటి గురించి మాత్రమే నాకు చెప్పండి. ఎందుకు వాటి గురించే మనం వినాలి అనే కారణము కూడా విదురుడు చెప్తున్నాడు. విదురుల వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే భగవంతుని లీలల్ని వింటారో అతి సులభంగా ఈ సంసార బంధనం నుంచి తెంపగలరు. చాలామంది మానవులు సంసార భవబంధనం, ఆ బంధనంలో ఉన్న బాధలను వాళ్ళు తెంపలేకపోతున్నారు. వాటి నుంచి మనం విముక్తి కలగాలంటే అతి సులభమైన మార్గము భగవంతుని లీలల్ని, భగవంతుని కథలు, వాసుదేవ కథ, వాటిని మనం వినాలి. తర్వాత ఆయన చెప్తున్నారు, వ్యాసదేవుడు ఆయన మహద్రచన మహాభారతం ఆయన ఎందుకు రచించారు, దాని పరమ ఉద్దేశం ఏంటి, వాటి గురించి కూడా విదురుడు ఇక్కడ చెప్తున్నారు. మహాభారతం అనేది ఆ ఒక గ్రంథంలో మనము లౌకిక విషయాలు చాలా వింటాం. పాలిటిక్స్, రణరంగము, కుట్రము, గృహస్థులు ఎలా ఉంటారు, వాటి గురించి అన్నీ కూడా మనం వింటాం. సో ఎవరైనా సామాన్యులు ఈ మహాభారతం విన్నప్పటికీ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇది కూడా సామాన్యమైన గ్రంథమే, ఏదో ఒక నావలే. మనం ఎన్నో ఒక పుస్తకాలు మనం చదువుతుంటాం, చందమామ స్టోరీలు, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, అలాగే ఏదో ఒక పాలిటిక్స్, అవి ఇవి చాలా విషయాలు ఉన్నాయి. కానీ వాటి వెనకాల వ్యాసదేవులు మహాభారతం ఎందుకు రచించారు అనే దానికి ఒక పరమ ఉద్దేశం ఉంది. అదేంటది? చాలామంది జీవుల్లో లౌకిక కథలు వినాలని ఎంతో ఒక ఆసక్తి ఉంటుంది. అటువంటి వారందరినీ కూడా మహాభారతం వినడానికి ఆసక్తి కలిగించడానికి మహాభారతం రచించారు. కానీ ఆయన ఏం చేశారు మహాభారతంలో? ఆ మహాభారతం రచించినప్పుడు మధ్య మధ్యలో కృష్ణుని లీలల్ని కూడా దాంట్లో వేసి భగవద్గీతను కూడా దాంట్లో భాగంగా చేశారు. సో డెఫినెట్లీ ఎవరైతే మహాభారతం చదువుతారో వారు కృష్ణ లీలలు కూడా చదువుతున్నారు, మహాభారతం కూడా చదువుతున్నారు, భగవద్గీత కూడా చదువుతున్నారు. అలాగా వారిలో ఉన్న ఆ ఒక టెండెన్సీను, ఏదది లౌకిక విషయాలు బాగా వినాలి అనేదాన్ని కూడా సాటిస్ఫై చేస్తూ, అలాగే భగవంతుని కథ కూడా వారు ఆటోమేటిక్గా వాటితో పాటు వినేస్తున్నారు. ఎలాగైతే ఒకసారి డాక్టర్ ఏం చేస్తారు, ఒక కషాయము, చాలా చేదుగా ఉన్న కషాయ మందులను ఆయన తేనె కలిపి పేషెంట్కి ఇస్తారు. ఆయన ఇచ్చింది తేనె కాదు, మందు, ఒక మెడిసిన్. అది చాలా కషాయం అంటే చాలా ఒక చేదుగా ఉంటుంది. కానీ తేనెతో కలిపి ఇచ్చారు కాబట్టి టేస్టీగా అనిపిస్తుంది. అలాగనే మనందరికీ, మనలాంటి బద్ధ జీవులందరికీ లౌకిక విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, మీకు లౌకిక విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంది, ఈ మహాభారతం చదవండి. కానీ ఈ మహాభారతంలో విశేషం ఏంటి? వాటిలో భగవద్గీత కూడా ఉంది. సో ఆ లౌకిక విషయాలు వింటూ 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 భగవద్గీత కూడా వింటారు, భగవంతుని వైపు ఆసక్తి పెంచుకుంటారు, భగవంతునికి శరణాగతి పొందుతారు. సో వ్యాస మహర్షులు వాటి గురించి ఆ ఒక పరమ ఉద్దేశం, వ్యాస మహర్షుల పరమ ఉద్దేశం గురించి ఇక్కడ ఆయన వివరించి ఆయన చెప్తారు, ఎవరైతే ఆ భగవత్ కథ, కృష్ణ కథను వింటారో వారు భౌతిక విషయాల నుంచి
వెంటనే వారికి విరక్తి కలుగుతుంది. తర్వాత ఆయన చెప్తారు, ఎవరికైతే భౌతిక విషయాల నుంచి విరక్తి కలుగుతుందో సమస్త దుఃఖమంతా కూడా నశింపబోతుంది. మన జీవితంలో దుఃఖాలు ఎందుకున్నాయి? ఎందుకంటే మనకి ఆసక్తులు ఎక్కువ ఉన్నాయి, భౌతిక విషయం మీద ఆసక్తులు ఎక్కువ ఉన్నాయి. సో ఆ భౌతిక విషయాల మీద ఆసక్తి తొలగించాలంటే దుఃఖాలు మనం తొలగించుకోవాలంటే భౌతిక విషయాల మీద ఆసక్తి తగ్గించాలి. భౌతిక విషయాల మీద ఆసక్తి తగ్గించాలంటే సులభమైన మార్గం కృష్ణ కథ వినాలి. సో తర్వాత విదురులు వారు చెప్తున్నారు, ఎలాగైతే ఒక తేనెటీగ పువ్వులో ఉన్న మకరందం వెతుకుతూ ఉంటుందో, తనేం చేస్తుంది, అన్ని రకాల పూలో వెళ్ళి ఆ పూలో ఉన్న మకరందాన్ని పట్టుకొని కలెక్ట్ చేసి ఒక చోట అది కాన్సన్ట్రేట్ చేస్తుంది, చేరుస్తుంది. అలాగనే దయచేసి భగవంతుని కథ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నిటినీ మకరందం ఆ తేనె తీగలాగా తీసి ఆ కలెక్టివ్గా నాకు వర్ణించండి అని విదురుడు మైత్రేయ మహామునిను చర్చిస్తున్నారు. సో మైత్రేయ మహాముని ఎప్పుడైతే ఇది వింటారో ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే భౌతిక జగత్తులో భగవంతుని గురించి చర్చించడం కోసం ఉన్న ఆసక్తి చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో మైత్రేయ మహాముని అంటున్నారు, ఈ సమస్త శ్రేయం యొక్క పరమ ఉత్కృష్టమైన ప్రశ్నలు మీరు అడిగారు విదుర. ఇది సామాన్యమైన ప్రశ్న కాదు, ఉత్కృష్టమైన, లోకమంతా కూడా మంగళంగా మారిపోతుంది. ఈ చర్చగాన ఇటువంటి ఆధ్యాత్మిక చర్చ ఎక్కడైనా జరిగిందంటే లోకమంతా కూడా మంగళకరంగా మారిపోతుంది. ఇది నీ మనసు సదా భగవంతునితో సమలగ్నమైంది కాబట్టి నువ్వు ఇది చర్చించగలుగుతున్నావు అని మైత్రేయముని విదురుని ఆధ్యాత్మిక లక్షణాలని ఆయన గుర్తిస్తారన్నమాట. యాక్చువల్లీ మనం కూడా ఎప్పుడైనా మనం మాట్లాడుతుంటే ఎవరైనా పక్కింటి వాళ్ళతో మాట్లాడతాము, ఫ్రెండ్స్తో మనం చాలా అలౌకిక విషయాలు వాటి గురించి ఎక్కువ మాట్లాడతాం. ఒక్కొక్కసారి భక్తులు కూడా కూర్చొని న్యూస్ పేపర్లు వీటి గురించి మాట్లాడుతుంటారు. కానీ ఉత్తమమైన భక్తుడు ఎవరైతే మనస్సు సంపూర్ణంగా భగవంతుని మీద సదా సమలగ్నమైన ఆ మనసు భగవంతుడు తప్ప ఇంకేది వినదలుచుకోదు. సో ఆ పొజిషన్లో విదురుడు ఉన్నాడు. సో అప్పుడు మైత్రేయముని అంటున్నారు, ఈ యొక్క లక్షణం నీ మనస్సు భగవంతుని మీద ఆ సమలగ్నమైనది అది చాలా గొప్ప విషయం. కానీ మీలో ఆ లక్షణం అనేది అంత ఆశ్చర్యమైనది కాదు. ఎందుకంటే మీరు వ్యాసదేవుని వీర్యంతో జన్మించిన వారు. సో విదురుడు సామాన్య జన్మ కాదు, ఆయన వ్యాసదేవుని వీర్యంతో జన్మించిన వారు. అందుకనే ఆ వ్యాసదేవునిలో ఉన్న ఆ లక్షణాలు, ఆధ్యాత్మిక లక్షణాలు, పరమ ఆధ్యాత్మిక లక్షణాలు ఆయనలో కూడా కనిపిస్తుంది. సో తర్వాత ఆయన మైత్రేయముని విదురుని హిస్టరీ, ఆయన ఎలాగా జన్మించారు, ఆయన పూర్వజన్మంలో ఆయన ఎవరు, వాటి గురించి అని చెప్తారు. సో అప్పుడు మైత్రేయముని చెప్తారు, విదుర నువ్వు యాక్చువల్లీ పూర్వంగా యమరాజుడివి. యమరాజుడు ఈ ఎవరైతే జీవులు చనిపోయిన తర్వాత ఎవరైతే దేహత్యాగం చేసిన జీవులందరినీ ఆయన మహానియామకుడు, కంట్రోల్ చేస్తుంటారు. వాళ్ళని పనిష్ చేసి వారు చేసిన పాప కర్మలకి వారికి ప్రతిఫలం ఇస్తూ, ఆ పాపానికి దుఃఖం పనిష్మెంట్ ఇస్తూ ఆయన వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంటారు. అటువంటి ఒక పొజిషన్ మీది. కానీ ఒక కాలం మాండవ్యముని ఆయన మిమ్మల్ని శపించారు కాబట్టి మీరు ఈ భూలోకంలో ఒక శూద్రుడిగా జన్మించారు అని ఆ హిస్టరీ చెప్పదు. సో యాక్చువల్లీ మనం ఇది ముందు కూడా డిస్కస్ చేసాము. ఇంతకుముందు
పూర్వంలో ఒకసారి మాండవ్య మహాముని ఆయన ఆశ్రమంలో తపస్సు చేస్తున్నప్పుడు ఒక దొంగ ఆయన ఆశ్రమంలో వచ్చి ఆయన దాక్కుంటాడనమాట. మాండవ్య ముని ధ్యానంలో ఉన్నారు, చాలా తీవ్రమైన ధ్యానంలో. ఆయన ఆశ్రమంలో ఎవరైనా ప్రవేశించారన్నది అనేది తెలియదు. సో దొంగ ప్రవేశించి దాక్కున్నాడు ఆ ఆశ్రమంలో, ఆయన కుటీరంలో. సో ఈ రాజుల సైనికులు ఆ కుటీరానికి వచ్చి వారు ఈయన మాండవ్య ముని ఆయన ధ్యానాన్ని భంగం చేసి ఆయన ప్రశ్నిస్తారు, మీరు ఎవరైనా చూసారా ఇటువంటి దొంగ పారిపోతున్నాడు, ఈ ఆశ్రమానికి వచ్చాడని మేము చూసాము, మీరు మీ కుటీరంలో ఉన్నాడా అని. సో మాండవ్య ముని అంటారు, లేదు నాకు తెలియదు, అలాగెవరూ రాలేదు అని. కానీ వారు ఎప్పుడైతే ఆ కుటీరంలో వెతుకుతారో ఆ దొంగ దొరికిపోతాడు. సో వెంటనే ఆ సైనికులు మాండవ్య మునిని అరెస్ట్ చేసి రాజు దగ్గర తీసుకెళ్తారు. రాజు అంటాడు, ఇది తప్పు జరిగిపోయింది, ఇంకా మిమ్మల్ని శిక్షించాలి. సో ఏం చేస్తారు వాళ్ళు, ఆ మాండవ్య మునిని శిక్షిస్తారనమాట. సో మాండవ్య మునికి చాలా కోపం వస్తుంది, అరే నేను నా జీవితంలో ఏ తప్పు చేయలేదు, నాకెందుకు ఈ శిక్ష పడిందని యమరాజుడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే శిక్ష అందరికీ ఇచ్చేది యమరాజుడు కదా. సో యమరాజుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు, యమరాజా ఎందుకు నాకు ఇలా జరిగింది, నేనైతే సాధుని ఋషుని, నేనైతే తప్పు చేయలేదు, నాకెందుకు ఇలా జరిగింది. సో యమరాజుడు అంటాడు, లేదు నువ్వు చిన్నప్పుడు ఒక చిన్న చీమను నువ్వు హింసించావు, నువ్వు చిన్న పసివాడిగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు చిన్న చీమకు హింసించావు, ఆ ప్రతిఫలం ఈరోజు నువ్వు నీకు ఆ సైనికులు నీకు శిక్షించారని. సో మాండవ్య మునికి చాలా కోపం వస్తుంది, నేను పసివాడిగా ఉన్నప్పుడు అజ్ఞానంలో నాకు సంపూర్ణ జ్ఞానం కూడా లేదు, అటువంటప్పుడు నేను ఒక చిన్న చీమను నేను హింసించాను అని దాని ప్రతిఫలంగా నువ్వు నాకు ఇలా శిక్షిస్తావా, నేను అందుకనే నీకు శపిస్తాను, నువ్వు శూద్రుడిగా జన్మిస్తావు భూలోకంలో. సో చూడండి, మనము తెలియక ఎన్ని తప్పులు చేస్తున్నామో. మనం ఇప్పుడు అంటే యవ్వనంగా ఉన్నాము, సంపూర్ణ చైతన్యంలో ఉన్నాము, అప్పటికీ మనము అజ్ఞానంలో తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తున్నాం, తెలిసి ఎన్నో పాపాలు చేస్తున్నాం. వాటన్నిటికీ శిక్ష ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మాండవ్య మహాముని ఆయన పసివాడుగా ఉన్నప్పుడు తెలియకుండా చేసిన పాపంకే ఆయనకు శిక్ష అనుభవిస్తున్నాం. మనం తెలియక చైతన్యంలో ఉన్నప్పుడు కూడా మనం పాపం చేస్తున్నాం. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మన జీవితం. ఎస్పెషలీ శ్రీల ప్రభుపాద వారు 4 నియమాలు నిషేధించారు, 4 విషయాలని. ఏంటది? జూదం, మద్యపానం, మాంసభక్షణం, అలాగే పరస్త్రీలతో వ్యవహారం. చాలా డేంజరస్ ఇది. సో ఈ పాపాలతో మనము దూరంగా ఉండాలి. తెలియకుండా కూడా మనం ఇది చేయకూడదు. సో అలాగా విదురుడు ఆయన పూర్వంలో యమరాజుడు అనమాట. ఆ యమరాజుడు మాండవ్యముని ఇచ్చిన శాపం వల్ల ఈసారి భూలోకంలో ఆయన విదురుడుగా ఒక శూద్రుడుగా జన్మించారు. తర్వాత మైత్రేయముని అంటున్నారు, విదురా నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు భగవంతుని నిత్య సహచరుడివి. యాక్చువల్లీ యమరాజుని పొజిషను చాలా స్పెషల్ పొజిషన్. ఎందుకంటే జీవుల్ని శిక్షించేది. ఎందుకు శిక్షిస్తున్నారు? వారు భగవంతుని నియమాల్ని పాటించట్లేదు. అంటే ఏంటి అర్థము? భగవంతుడే యమరాజుడికి ఆ శక్తి ఆ ఒక అనుగ్రహించి వారికి ఆ పొజిషన్ని భగవంతుడే ప్రసాదించాడు. వారిని అందరినీ సరిదారి తీసుకురావాలి అనే ఒక డ్యూటీ యమరాజుడికి ఇచ్చాడు.
ఆయనది ఒక చాలా స్పెషల్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే మైత్రేయముని అంటున్నారు, మీరు భగవంతుని నిత్య సహచరులు. అందుకనే భగవంతుడు తన వైకుంఠ ధామానికి, గోలోక ధామానికి తిరిగి వెళ్ళే ముందు మాకు భగవద్జ్ఞానాన్ని ప్రసాదించి ఆ భగవద్జ్ఞానాన్ని నిన్ను బోధించమని చెప్పి వెళ్ళారు. విదురుని స్పెషల్ పొజిషన్ మనం తెలుసుకోగలం. విదురుడు సామాన్యుడు కాదు. భగవంతుడు ఆయన వైకుంఠం వెళ్ళే ముందు ఈ జ్ఞానాన్ని విదురునికి ఇవ్వడానికి మైత్రేయమునికి చెప్పి వెళ్ళారు. అందుకనే మైత్రేయమునికి కూడా విదుర అంటే ఎంతో ఒక అభిమానం, ఎంతో ఒక రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే భగవంతుడు విదురుని గుర్తించాడు. సో ఇలాగా మైత్రేయముని విదురుని ఉత్తమ స్థానం గురించి చెప్తూ ఆయన విదురుడు ప్రశ్నించిన విచారించిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తారు. సో మొదటికి సృష్టి గురించి చెప్తారు. ఈ సృష్టి గురించి మనం ఇందాకే 2వ అధ్యాయంలో కూడా మనం విన్నాము. వాటిని కొద్దిగా సంక్షిప్తంగా ఇక్కడ మైత్రేయముని చెప్తున్నారన్నమాట. ఈ సృష్టికు ఆది ముందు భగవంతుడు ఉన్నాడు. ఆయన తప్ప సృష్టి ముందు ఇంకెవ్వరూ లేరు. ఆయన తప్ప ఇంకొక రెండో విషయం కూడా లేదు. అందుకనే అద్వైతం, రెండు లేదు, ఒకటే. ఆయన ఒక్కడే. ఈ సృష్టి సకల జగత్ అంతా కూడా ఈ విశ్వమే కాదు, ఈ బ్రహ్మాండం అంతా కూడా సృష్టి అయ్యే ముందు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ద్రష్ట, వీక్షిస్తున్నారు. ఆయన ఎప్పుడైతే సృష్టి చేయాలి అని సంకల్పించుకున్నారు, సృష్టించాలి అని, అప్పుడు బాహ్యశక్తి సహాయం తీసుకొని ఆయన ఈ సకల లోకాలని ఆయన సృష్టించారు. ఎలాగైతే ఒక హస్బెండ్ వైఫ్ సపోర్ట్ తీసుకొని ఆయన సంతానం చేస్తారు, అలాగా భగవంతుడు ఆయన బాహ్యశక్తి, మాయాశక్తి ద్వారా ఈ సకల లోకాలన్నింటినీ ఆయన సృష్టి చేస్తారు. ఇక్కడ విశేషంగా ఏం చెప్తున్నారంటే, మా మైత్రేయముని ఏం చెప్తున్నారంటే, భగవంతునికి ఒక కోరిక కలిగింది, ఏదో ఒక అసంతృప్తి. ఏంటది అసంతృప్తి? జీవులందరూ కూడా వారికి ఒక అవకాశం ఇవ్వాలి, మరొక్క అవకాశం. దేనితో వారు భౌతిక లోకంలో వారు మరి ఇంకొకసారి ఆధ్యాత్మిక తత్వాన్ని పాటిస్తూ మళ్ళీ వైకుంఠ లోకానికి వెళ్ళడానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఆ ఒక సంతృప్తి ఆయనకు, ఒక మనసులో ఏదో ఒక బాధ. ఈ జీవులందరూ కూడా భూలోకంలో ఈ భౌతిక జగత్తులో బాధపడుతున్నారు, వాళ్ళందరినీ వైకుంఠానికి తిరిగి తీసుకెళ్ళిపోవాలి. అటువంటి అవకాశం ఇవ్వాలంటే మళ్ళీ సృష్టి జరగాలి. ఈ సృష్టి జరిగినప్పుడు ఈ జీవులందరూ కూడా మళ్ళీ వాళ్ళు పరిశుద్ధమైన భక్తుల్ని కలిసి వారితో వారు భక్తియుతమైన సేవలు చేస్తూ వారి మనస్సు పవిత్రమయ్యి వారు వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకనే భగవంతుడు బాహ్యశక్తి ద్వారా ఈ భూలోకాన్ని, ఈ మొత్తం సంపూర్ణ జగత్తును, సమస్త జగత్తును ఆయన సృష్టి చేశాడు. భగవంతుడు ద్రష్ట, ఆయన సీయర్. మాయాశక్తి అనేది, బాహ్యశక్తి అనేది దర్శనీయము, సీన్. సో భగవంతుడు, వీరిద్దరూ, భగవంతుడు అలాగనే మాయాశక్తి కారణముగా మారుతారు. కారణం కూడా అదే, కార్యం కూడా అదే. అలాగా భగవంతుడు మొదటికి తను శ్రీకృష్ణుడు 3 పురుషావతారంగా అవతరించి, కర్బోదకషాయ విష్ణు, క్షీరోదకషాయ విష్ణు, అలాగే మహావిష్ణు, ఈ 3 విష్ణు రూపం అవతరించి, తర్వాత ఈ విష్ణు ఈ పురుషావతారము
బాహ్య శక్తిలో బీజ ప్రదానం చేస్తారు. ఎలాగైతే ఒక హస్బెండ్ వైఫ్ ఆవిడ గర్భంలో బీజ ప్రదానం చేస్తారు, అలాగా భగవంతుడు బీజ ప్రదానం బాహ్య శక్తి మాయాశక్తిలో బీజ ప్రదానం చేసి జీవులందరినీ సృష్టిస్తారన్నమాట. ఈ భగవంతుని దృష్టి, బాహ్యశక్తి, అలాగే కాల, ఈ మూడు అంతఃప్రక్రియంలో మహత్తత్వం అనేది సృష్టిపడుతుంది. మహత్తత్వం అనేది మొదటి సృష్టికి పదార్థం అన్నమాట, మూల పదార్థం. ఆ మహత్తత్వము అది ఎప్పుడు దాంట్లో ఎక్కువగా తమో గుణం ఉన్న వల్ల వాటి నుంచి మహత్తత్వం నుంచి మొదటికి మిథ్య అహంకారం సృష్టిపడుతుంది. దాన్ని ఫాల్స్ ఈగో, ఇంగ్లీష్లో ఫాల్స్ ఈగో అంటారు. ఈ మహత్తత్వం నుంచి మిథ్య అహంకారం సృష్టి అయ్యి, మిథ్య అహంకారం కూడా 3 గుణాలుగా ప్రకటిస్తుందన్నమాట. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. మిథ్య అహంకారం ఎప్పుడైతే సత్వగుణంతో కలుస్తుందో వాటి వల్ల మనస్సు సృష్టిపడుతుంది. ఆ మనస్సు ప్లస్ ఈ 3 లోకాలను కంట్రోల్ చేస్తున్న దేవతలు, 3 కోటి దేవతలు కూడా సృష్టి అవుతారు. అదే మిథ్య అహంకారము రజోగుణంతో కలిసినప్పుడు ఇంద్రియాలు సృష్టిపడతాయి. ఇదే మిథ్య అహంకారము రజోగుణంతో కలిసినప్పుడు శబ్ద అనేది కూడా సృష్టిపడుతుంది. ఈ మూల పదార్థాల్లో శబ్ద అనేది మూలం అన్నమాట. మహత్తత్వం, మిథ్యాహంకారం, మనస్సు, ఇంద్రియాలు, శబ్ద. ఈ శబ్ద పదార్థం మీద ఎప్పుడైతే భగవంతుని దృష్టి పడుతుందో అది ఆకాశంగా మారుతుంది. ఆ ఆకాశం మీద భగవంతుని దృష్టి పడి కాల ప్రభావంతో ఈ ఆకాశం అనేది స్పర్శగా మారుతుంది. స్పర్శం అనేది భగవంతుని దృష్టితో అది వాయువుగా మారుతుంది. వాయు మరి ఆకాశం కలిసి భగవంతుని దృష్టి కలిసి వారి అంతః ప్రక్రియంలో అవి జ్యోతిగా మారుతుంది. రూపము మరి జ్యోతి. జ్యోతి మరి వాయు కలిసి జలంగా మారుతుంది. జలం ఉత్పత్తి అవుతుంది. జలము మళ్ళీ ఆ జ్యోతి ప్లస్ భగవంతుని దృష్టి పడినప్పుడు భూమి మళ్ళీ గంధముగా, భూమి మళ్ళీ గంధము సృష్టిపడుతుంది. సో ఇలాగా మైత్రేయ ముని సంక్షిప్తంగా చెప్తూ ఆయన కంక్లూడ్ చేస్తారు, ఈ సమస్త జగత్తులో సృష్టిపడినంతా కూడా మూలము భగవంతుని దృష్టి. ఆ భగవంతుని వీక్షణ, భగవంతుని దృష్టి లేదనుకోండి ఈ జగత్తులో ఏది కదలదు అని ఫైనల్లీ ఆయన కంక్లూడ్ చేస్తారనమాట. తర్వాత మైత్రేయ ముని చెప్తున్నారు, ఎప్పుడైతే సృష్టి చేశారో మహత్తత్వం రెడీగా ఉంది, మిథ్యాహంకారం రెడీగా ఉంది, మనస్సు సృష్టిపడింది, పంచమహాభూతాలు రెడీగా ఉన్నాయి, ఆకాశము, వాయు, జ్యోతి, జలము, భూమి ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 3 కోటి దేవతలు కూడా రెడీగా ఉన్నారు. వారందరూ కూడా కలిసి ఇప్పుడు సృష్టిలో భాగంగా వారు ఇంకా సృష్టి చేయటం మొదలు పెట్టాలి. మొదటి ఇంగ్రీడియంట్స్, మూల పదార్థాలు ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. దేవతలందరినీ కూడా ఎవరు సృష్టి చేశాడు? భగవంతుడు సృష్టి చేశాడు.
మనమందరం ఒకసారి అనుకుంటాం, ఓహో ఈ బ్రహ్మదేవుడు అన్ని సృష్టి చేసింది అని. బ్రహ్మదేవుడు సృష్టికర్త కాదు. బ్రహ్మదేవుడు సెకండరీ. ఆయన సివిల్ ఇంజనీర్ లాంటి వారు. సివిల్ ఇంజనీర్కు మొదటి ఓనరు ఆయన డిజైన్ ఇవ్వాలి. ఓనర్ డిజైన్ ఇచ్చిన తర్వాత ఇంగ్రీడియంట్స్ ఇవ్వాలి. సిమెంటు, ఇసుక, ఇటుకలు, పెయింటు, భూమి కూడా ఇవ్వాలి. లేదా సివిల్ ఇంజనీర్ ఏం చేయగలడు? అలాగనే బ్రహ్మదేవుడు లేదా ముక్కోటి దేవతలందరూ కూడా సెకండరీ క్రియేటర్స్, ప్రైమరీ భగవంతుడు. అందుకనే మైత్రేయ మహాముని చెప్తున్నారు, ఆ మూల దృష్టి, మూల కారణము శ్రీకృష్ణుడు. సో ఈ దేవతలందరూ కూడా, వారందరూ కూడా భగవంతుని అంశములు, భగవంతుని ప్రతినిధులు. వారికందరికీ ఒక విశేషమైన అధిష్టాన దేవతలు, వాళ్ళందరికీ కూడా ఒక విశేషమైన రెస్పాన్సిబిలిటీ భగవంతుడు ఇచ్చాడు. ఏంటది రెస్పాన్సిబిలిటీ? ఈ సృష్టిను వాళ్ళు సక్రమంగా నడపాలి. ఎలాగైతే మన సామాన్య మన రాష్ట్రంలో మన అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్లో కూడా మినిస్టర్స్ ఉన్నారు. ఆ మినిస్టర్స్ అందరూ ఏం చేస్తారు? సొసైటీను నార్మల్గా రన్ చేస్తుంటారు. వారందరికీ సెంట్రల్గా ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, లేదా ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ ఆదేశం ప్రకారం ఈ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ రన్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్ వీళ్ళందరికీ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చుంటారు. అలాగనే భగవంతుడు ఈ ముక్కోటి దేవతల ద్వారా ఈ సృష్టిను నడిపిస్తుంటారు. సో వీళ్ళందరూ కూడా భగవంతుని ఒక విశేషమైన ప్రతినిధులు. వీరు కూడా జీవులే. భగవంతునికి రెండు రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చి స్వాంశ, ఇంకోటి వచ్చి విభిన్నాంశ. స్వాంశ అంటే విష్ణు అవతారాలు, రామ, నరసింహ, వామన, హయగ్రీవ, వీరందరూ కూడా విష్ణు అవతారాలు. స్వాంశ, వీరికి భగవంతునికి డిఫరెన్స్ లేదు పవర్లో. కానీ ఇంకొక రకమైన అంశం ఉంది. ఆ అంశమే విభిన్న అంశ. ఈ విభిన్న అంశం అనేది జీవులు అన్నమాట. ఈ జీవులు భగవంతునికి సమానం కాదు. రాముడు, కృష్ణుడు, నరసింహ, వామన వీరందరూ కూడా సమానం. వీరిలో డిఫరెన్స్ లేదు. అందుకనే అద్వయం, అద్వితీయం, రెండు కాదు వీరందరూ ఒకటే. కానీ మనము అందరము కూడా జీవ అంశము, భగవంతుని జీవాంశము. భగవంతుడు వేరే, మనము వేరే. ఈ జీవాంశాలు అందరూ కూడా వారిలో కొందరు భగవంతు నుంచి విముఖంగా మారి భగవంతుని శరణాగతిని తిరస్కరించి ఈ భూలోకంలో లేదా ఈ సృష్టిలో వారు భగవంతుడు అవ్వాలి అనే కోరికతో, భౌతిక లోకాన్ని ఆనందించాలి అనే కోరికతో మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటున్నారు. వీటిలో కొందరు మానవులు అవుతారు. వీటిలో ఇంకా హయ్యర్ పొజిషన్ కొందరు దేవతలు అవుతారు. ఎటువంటి వారు దేవతలు అవుతారు? ఈ మానవులలో ఎవరైతే భగవంతుని శక్తిని, భగవంతుని తత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, కానీ భగవంతుని గురించి తెలుసుకున్న తర్వాత కూడా ఆ ఒక్క భావన, ఏదది భావన, భౌతిక లోకాన్ని నేను భుజించాలి, ఎంజాయ్ చేయాలి, కంట్రోల్ చేయాలి అని ఎవరైతే కోరికలు ఉన్నాయి, భౌతిక కోరికలు ఉన్నాయి, భౌతిక కోరికలు కూడా ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికంగా కూడా వారు భగవంతుణ్ణి గుర్తిస్తున్నారు. అటువంటి వారికి దేవతల అధికృతమైన దేవతా పొజిషన్ వరకు అందుతుంది. ఆ పొజిషన్ అంత సామాన్యమైనది కాదు. ఎందుకంటే వారు భగవంతుని గుర్తిస్తున్నారు.
భగవంతుని పవర్ని వాళ్ళు గుర్తిస్తున్నారు. అందుకనే వారు స్పెషల్. అయినప్పటికీ భగవంతుని పొజిషన్ని గుర్తించినప్పుడు భగవంతునికి శరణాగతి పొంది అన్నీ వదిలేసేయాలి కదా? లేదు, కొద్దిగా విరక్తి లేదు. అందుకనే వారిలో కొన్ని కోరికలు ఉన్నాయి. ఎవరైతే ఏ కోరికను లేదు వారు పరిశుద్ధమైన భక్తులు అయిపోతారు. వారికి భూలోకంతో ఏ లోకంతో సంబంధమే లేదు. వారు విముక్తి కలుగుతారు. కానీ కొందరు భగవంతుని తత్వం తెలుసుకుంటారు కానీ విరక్తి రాలేదు కాబట్టి మనసులో చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. ఆ కోరికల్ని తీర్చడానికి వారు దేవతలుగా వారి పొజిషన్ భగవంతుడు ఇస్తాడు. సో వీరు సామాన్యులు కారు, దేవతలు, 3 కోటి దేవతలు, చాలా పవర్ఫుల్. భగవంతుడు వాళ్ళందరికీ చాలా పవర్ ఇచ్చాడు అన్నమాట. అయినప్పటికీ వారిలో కూడా ఈ జగత్తును నడపడానికి వారి దగ్గర సంపూర్ణ జ్ఞానం లేదు, లేదా సంపూర్ణ శక్తి లేదు. అందుకనే వారు ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధిస్తూ భగవంతుని దగ్గర భగవంతుని నుంచి వారు చేయాల్సిన డ్యూటీకు కావాల్సిన బలము, శక్తి, క్రియ భగవంతుని నుంచి ఆశిస్తుంటారు, భగవంతునికి ప్రార్థిస్తుంటారు. సో మైత్రేయ ముని తర్వాత ఆ దేవతలు అందరూ కూడా ఎలాగ భగవంతుణ్ణి ప్రార్థించి ఆ భగవంతుని దగ్గర నుంచి వారు ఎలాగా వారు చేస్తున్న ఆ రెస్పాన్సిబిలిటీ, వారు చేస్తున్న ఆ పవర్ఫుల్ రెస్పాన్సిబిలిటీకు కావాల్సిన జ్ఞాన, శక్తి, బల, క్రియ వాటన్నిటిని ఎలాగా వాళ్ళు వేడుకుంటున్నారు అనే విషయాన్ని మైత్రేయ ముని చెప్తున్నారు. సో శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారు, మన జీవితంలో కూడా మనం ఎప్పుడూ కూడా భగవంతుని ఆధారంతో మన సేవలు మనం చేయాలి. మనం అనుకోకూడదు నేను ఇండిపెండెంట్గా నేను చేయగలను. ఇక్కడ దేవతలు కూడా దేవదేవుణ్ణి భగవంతుని వారు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు నేను ఒక్కడనే, నా స్వశక్తితో నేను ఏం చేయలేను, ఆ భగవంతుడిని గ్రహిస్తే మాత్రమే మేము ఏమైనా చేయగలము. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు విఘ్న వినాశం చేస్తాడు. కానీ ఆ విఘ్న వినాశం చేయటానికి ఆయనకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవదేవుడి నుంచి వస్తుంది. అందుకనే ఆయన నిమగ్నంగా భగవంతుని, ఎస్పెషలీ నరసింహస్వామిని ఆయన ఆరాధిస్తుంటాడు. ఎందుకంటే ఆయన నుంచి ఆ విఘ్న వినాశ శక్తి ఆయనకు అందుతుంది. అలాగనే మనమందరము కూడా జీవులము, మనమంత పెద్ద పొజిషన్లో లేము. మన అహంకారాన్ని వదిలేసి మనం భగవంతుని ఎప్పుడు కూడా ప్రార్థిస్తుండాలి. స్వామి మీ సేవలో మనమందరూ భగవంతుని సేవ చేస్తున్నాము. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సేవ నామసేవ, నామ జపం, జపసేవ. ఆ నామాన్ని సరిగ్గా నేను జపం చేయాలి. ఆ జపం చేయటానికి సరి అయిన శక్తి, సరి అయిన జ్ఞానము నాకు ప్రసాదించండి అని మనము ఎప్పుడు వేడుకుంటున్నాం. అలాగే ఏ భగవంతుని సేవ చేసినా మనం భగవంతుని అనుగ్రహం పొంది మనం భగవంతుని ప్రార్థన చేస్తూ మనము ఆ సేవ చెల్లించాలి. సో ఇక్కడ కూడా దేవతలందరూ కూడా భగవంతుని ఆరాధించి భగవంతుడి దగ్గర వేడుకుంటున్నారు. స్వామి మేమందరము కూడా జన్మించాము. ఈ జన్మ 3 గుణాలకు ప్రభావితమై తీసుకున్నాము. ఇదేమి గొప్ప జన్మ కాదు. సత్వగుణంలో మేము జన్మించాము, రజోగుణంలో జన్మించాము, తమోగుణంలో జన్మించాము. ఎవరైతే ఈ 3 గుణాల్లో ప్రభావితమై జన్మిస్తున్నారో అది బద్ధ జీవులము. శ్రీల ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇప్పుడు జైల్లో ఖైదీలు ఉన్నారు. ఖైదీలలో ఎక్స్పీరియన్స్డ్ ఖైదీని సూపర్వైజర్ చేస్తారు. జైల్లో ఎక్స్పీరియన్స్డ్ ఖైదీలు ఉంటారు. వారిలో ఒక 100 మంది ఖైదీలు ఉన్నారనుకోండి, వాటిలో ఒక 10 మంది సంవత్సరాల నుంచి అలాగే ఆ జైల్లో కూర్చుంటారు. అటువంటి వారు ఎక్స్పీరియన్స్డ్ ఖైదీలు అనమాట. వారిని సూపర్వైజర్ చేస్తారు. ఒక కొత్త వాళ్ళు వచ్చి కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళని కంట్రోల్ చేయండి అని రెస్పాన్సిబిలిటీ ఇస్తారు గవర్నమెంట్. అలాగనే వాళ్ళు ఏదో గొప్ప పొజిషన్ తీసుకున్నారు, వాడు గొప్ప ఖైదీ అంతే. అలాగా దేవతలందరూ కూడా వారు కూడా బద్ధజీవులే. కానీ
వారు సుపీరియర్ పొజిషన్లో ఉన్నారు. సో దేవతలందరూ ప్రార్థిస్తున్నారు భగవంతునికి. అటువంటి 3 గుణాలకు ప్రభావితమై మేము జన్మించాము. దయచేసి మాకు ఈ సృష్టిని ఎలా నడపాలి, పోషించాలి, వాటి గురించి జ్ఞానం ఇచ్చి మీకు అనుకూలంగా ఉన్న సేవను మా ద్వారా చేయించుకోండి వారు వేడుకుంటారు. మనం కూడా ఎప్పుడు కూడా భగవంతునితో ప్రార్థించాలి. మనం ఏం చేస్తాము, భగవంతుని ప్రార్థించినప్పుడు నాకు అనుకూలంగా ఉన్నది నేను అడుగుతాను. కాదు, భగవంతునికి అనుకూలంగా భగవంతునికి సంతృప్తి కలిగే సేవ మన ద్వారా చేయించుకోవాలని మనం భగవంతుడిని వేరుకోవాలి. సో అలాగా మైత్రేయ మహాముని ఈ అధ్యాయాన్ని ఆ దేవతల ప్రార్థనతో ముగింపు చేస్తారు. సో ఈ ప్రార్థనలో దేవతలందరూ భగవంతునికి ప్రార్థిస్తున్నారు, స్వామి ఈ సృష్టిని ఎలా నడపాలి ఆ నిర్దేశం దయచేసి మాకు ఇవ్వండి, మీ సేవలో నిమగ్నం అవటానికి మాకెంతో అదృష్టము, ఆ చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము అని దేవతలను ప్రార్థిస్తున్నాం. సో నెక్స్ట్ మనం 6th చాప్టర్లో ఇంకా డీటెయిల్డ్గా మనము మైత్రేయ ముని మరి విదురుని సంభాషణ గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మనము ఈ డిస్కషన్ చేద్దాం. హరే కృష్ణ.